ఫోన్ ఇంట్లోనే ఉంది. మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అంకుల్ పదండి, ఈ విషయం నాన్నతో చెప్దాం. రే 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 వద్దురా, వాడు చాలా మదన పడుతున్నాడు రా. ఒంటరిగా వదిలేయటం బెటర్. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం వాడికి చెప్పొద్దు. మనం వెళ్ళి వెతుకుతాం పద. అన్నయ్య మేము వస్తాం అన్నయ్య. వద్దురా, మీరు అమ్మమ్మకి తోడుగా ఉండండి. పదరా. పదండి అంకుల్. నిద్రపోతున్నావేమో అని లేపాను. లేచావా? వింటావా? నా మొర ఆలకిస్తావా? మీరు దేవతలని, మంచి చెడులు తెలిసిన వాళ్ళని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని చేతులెత్తి వేడుకుంటారే. నేనిప్పుడు వేడుకోవడానికి రాలేదు. నేనేం పాపం చేశానని ప్రశ్నించడానికి వచ్చాను. ఎవరికేం అన్యాయం చేశానని అడగడానికి వచ్చాను. ఎందుకు నా జీవితంతో ఇలా ఆటలాడుకుంటున్నారు? నా బతుకు నాశనం చెయ్యాలని చూస్తున్నారు. మీ మీద నమ్మకం లేదనుకున్నానా? గుణతో మొట్టమొదటిసారి విడిపోయినప్పుడు ఇంకెప్పుడు మీకు చేతులెత్తి మొక్కను అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే కక్ష పెంచుకున్నారా? పగ పెట్టుకున్నారా? ప్రతీకారం తీర్చుకుంటున్నారా? కరుణిస్తారు, కటాక్షిస్తారు, కన్నీళ్లు తొడుస్తారు అని విశ్వాసం పెంచుకుంటారే. అప్పుడే ముగింపు పలకాలన్న నా జీవితానికి ఎందుకు పిల్లల్ని చాసలు పెంచారు? వాళ్ళని తోడునిచ్చి నా గోడ దిగుమింగుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దయ చూపించారేమో అన్న చిన్న నమ్మకం, కనికరించారేమో అన్న చిన్న ఆశ, వాళ్ళని అనాథలు చేయకూడదన్న తపన, కన్నీళ్లు దిగమింగుతూ కాలం వెళ్లదీశాను. బాధల పొత్తిళ్లలో వాళ్ళని పెంచి పెద్ద చేశాను. నా పిల్లల్ని వాళ్ళ నాన్నకు అప్పగించి వాళ్ళ ఆశలు తీర్చాలని అల్లాడిపోయాను. ఏదో మేలు కోసమే వాళ్ళని తోడు చేశారని మిమ్మల్ని కొలవడం మొదలు పెట్టాను. కానీ ఇవాళ ఆ నమ్మకాలన్నీ మళ్ళీ ఒమ్ము చేశారే. నన్ను ఎలా హింస పెట్టినా పర్వాలేదు, కానీ నా పిల్లల్ని కష్టపెట్టాలా? పసే పిల్లలు వాళ్ళు ఏం చేశారని వాళ్ళని అంతలా ఏడిపిస్తున్నావు. కానీ ఇవాళ ఆ నమ్మకాన్ని మళ్ళీ బొమ్మ చేశారు. నన్ను ఎలా హింస పెట్టినా పర్వాలేదు, కానీ నా పిల్లల్ని కష్టపెట్టాలా? పసి పిల్లలు వాళ్ళు ఏం చేశారని వాళ్ళని అంతలా ఏడిపిస్తున్నావు. విలవిలాడిపోతున్న వాళ్ళ మీద ఇంత జాలి చూపించలేకపోతున్నావా? తండ్రి కోసం వాళ్ళ మనసు ఎంత తల్లడిల్లిపోయిందో నీకు కనిపించలేదా? వాళ్ళు వాళ్ళ తండ్రికి దగ్గర అవ్వాలనే తపన అది తప్పైపోయిందా? ఎందుకు ఎందుకు వాళ్ళని గుణ నుంచి దూరం చేస్తున్నావు? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నన్ను నేను ఎలా నిరూపించుకోవాలో చెప్పు. నింద మోస్తూ నేను చేస్తే నా పిల్లల బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఇదేనా న్యాయం? రే అమ్మరా,
అమ్మా రే 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 ఆగు ఆగు. మీ అమ్మ దేవుడితో తన బాధ చెప్పుకుంటోందిరా. చెప్పుకొని ఆమె గుండెల్లో బరువు కాస్త దిగితేనే కానీ మనసు స్థిమిత పడతాం. నీ జగన్ నాటకానికి పిల్లల జీవితాలు నాశనం అయిపోవాలా? ఈ నాటకాలు, ఈ పరీక్షలు ఇంకా ఎప్పుడు ఆపుతావు? ఈ శిక్ష ఎప్పుడు రద్దు చేస్తావు? సమాజంలో నేను తలెత్తుకుని తిరగడం ఎలా? ఇష్టం లేదు. నాకిలా బ్రతకడం ఇష్టం లేదు. చావ బ్రతుకో ఇప్పుడే, ఈ క్షణమే తేలిపోవాలి. అమ్మా వదినా అమ్మా అమ్మా వదినా అమ్మా వదినా.